నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదర్ హ్యాపీ along with his team. అరే మనం బ్యాచులర్ అవ్వడం వల్ల అద్దెకు రూమ్ ఎవరు ఇవ్వట్లేదురా. అయినా ఎవడో పనికి మాలినోడు ఇస్తాడు కదా బ్యాచులర్స్ కోసం. మామా ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ అంట. ఈడు ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ అని రాశాడంటే కొంపదీసి వీడికి పెళ్లి అని కూతురు ఉండింది అంటావా? ఒకవేళ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అయితే అది నా అదే, అది లక్ష్మీరాయ్ అయితే నా అదే, మరి కల్పనారాయ్ అయితే అది నీదే. ఏం కావాలి? ఎల్లి ఓనర్ ను బిలువా. నేనే ఓనర్ని, చెప్పు. నువ్వు ఓనర్ ఏంట్రా? ముందు గోల్కొండ 2 బోరేసిన కుండలు వెనక పెట్టుకుని మీకేం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. అడ్వాన్స్ ఎంత? 10,000. రెంట్ 10 నెలలు. అబ్బో 10 నెలలు కాకపోతే 9 నెలలు తీసుకోరా బైగో. ఇచ్చేసే. కానీ ఒక కండిషన్, మీకు మీరుగా ఖాళీ చేసి పోతే అడ్వాన్స్ నుంచి ₹1 కూడా ఇవ్వను. మేము ఖాళీ చెయ్యము. ఓకే సార్, సూపర్. ఈ రోజే జాయిన్ అయిపోతాం మేము. అబ్బో ఏంట్రా ఇల్లు ఇంత చెత్తా చెదారంగా దుమ్ము దులితోంది. నువ్వు ఇచ్చిన 10,000కు దుమ్ము దులితోడు కాకపోతే అత్తరు పూసి పాన్స్ పౌడర్ పూసిస్తారు. మరి ఎవడరా నువ్వు? అరే సిటీలో ఇంతమంది బ్యాచులర్స్ ఉన్నా కూడా ఈ కొంపలో ఎవరు రాలేదంటే నాకు ఎందుకో తేడా కొడుతుందిరా. నీ డౌట్లు కూడా అన్నారా స్వామి? కొత్త ఇంట్లోకి వచ్చాక పాలు పొంగిద్దామా? బ్యాచులర్స్ కొత్త ఇంట్లోకి వస్తే పాలు పొంగారా, బీర్లు పొంగిస్తారు. ఈ కాలనీలో ఒక మంచి ఫిగర్ ను చూసి దానికి లైన్ వేసి దానికి వచ్చే కట్నంతో జీవితంలో సెటిల్ అయిపోవాలరా. ఏంట్రా ఇది? అరే ఇదేదో గాలికి వచ్చినట్టుందిలే, ఏం పర్లేదులే. కూసో కూసో, మందు పోస్తా. ఇలా చిల్డు బీరు పెట్టుకొని చికెన్ బిర్యానీ తింటూ మంచి సీడీ వేసుకొని చూస్తే ఆ కిక్కే వేర్రా. ఏంట్రా ఇది? అది మ్యాటర్, అందుకే రూమ్ ఇచ్చారు. భయపడ్డావా? నేను భయపడ్డామేంటి? నువ్వు భయపడ్డావు. అరే పిచ్చోడా, నీకు విషయం చెప్పనా? అసలు నేనంటేనే దయ్యాలకు భయం తెలుసా? దానికి ఎంత భయం అంటే నా దగ్గరకు వచ్చి చుచ్చు పోసుకొని అచ్చా, ఊర్లో నాకు ఒక పేరుందిరా. ఏందో? వీడు అమ్మాయిలనే కాదు అసలు దయ్యాల్ని కూడా వదలడు అని ఒక పేరుంది తెలుసా? మీరు తాగుతా అన్నాను రా, నేను వెళ్ళి నా లగేజ్ సర్దేసుకుంటా. సర్దుకో సర్దుకో. రే రాము, సీను, ఒకసారి ఇటు రండి. ఏంట్రా? ఈ ఇంట్లో నువ్వు నేను సీను గారు ముగ్గురం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మన ముగ్గురే కదా ఇంట్లోకి వచ్చింది. మరి లోపల ఏముందో చూడండి ఒకసారి. లోపల ఏముందిరా? ఏం లేదే. ఏం లేదా? ఏం లేదు, ఏం లేదు. మిమ్మల్ని ఫిబ్రవరి ఫుల్ చేశా, ఫిబ్రవరి ఫుల్. ఈడు జోకులు చూడలేకపోతున్నారా బాబు? చూసుకో. రాము, ఇంట్లో మనం ముగ్గురం తప్ప నిజంగా ఇంకెవరు లేరు కదా? మనం ముగ్గురే ఉన్నాం రా, ఎవ్వరు లేరు. అంతే అంటావా? ఏంట్రా నువ్వు భయపడుతున్నావా? నేనెందుకు భయపడతా? చెప్పానుగా దయ్యాలు నేనంటే గజ్జ. సరే గాని వాటర్ కావాలరా. కుండ అక్కడ ఉంది, వెళ్ళి నీళ్ళు తాగేసిరాపు. నాకేమో భయమా? అరే రాము, ఒకసారి ఇటు రండి. నిన్ను చంపెత్తండి రే. ఏంట్రా? ఈ కుండలో ఏముంది? కుండలో ఏముంటాయి రా? నీళ్లున్నాయి. అయితే నాకు ఒక గ్లాస్ నీళ్లు మంచి ఉంచి. నీళ్ళే నీళ్ళే. మమ్మల్ని భయపెడతారా వాడిని భయపెడతారా మీరు? రే రాము, నాకెందుకో ఇంట్లో మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు అనిపిస్తుందిరా. నువ్వు భయపడతావు. అరే నాకు ఆకలి వేస్తుంది, పోయి నాటుకోడి బిర్యానీ తీసుకొస్తాం. ఉండండి. నాకు చుచ్చొస్తుంది, అలా వెళ్ళి పోసుకుని వద్దాంపా. అదేమన్నా ఐమాక్స్ లో సినిమా ఇద్దరం కలిసిపోవడానికి?
నువ్వు ఇలాగే ఉంటావా? ఇక్కడ నీకేమైనా భయం వేస్తా నన్ను పిలువు. నాకేం భయం రా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. నువ్వు ఇక్కడే ఉండరే. దేన్న చూసి భయపడ్డాడు, మన దగ్గర భయపడినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఆ దీర్వా దగ్గరికి పోయి అక్కడ పోయి బౌ అదంటే ఎలా భయపడతాడో మీరు చూద్దాం. 1 2 3. సూపర్. భయపడ్డావా? కాళ్ళేటమ్మా వణుకుతున్నాయి. చలికి చలికి. కబడ్డీ ఎలా ఆడవమ్మా దయ్యాలతో? ఈడేంటి తాగేసి పడుకున్నాడు ఎదవా రాము. ఇంట్లో ఏమేం కనిపిస్తున్నాయి అర్థం కాకుండా ఉంది. ఎప్పుడు ఎవరు వస్తున్నారు అర్థం కావట్లేదు. ఎవ్వరేస్ రాము. ఏరా నువ్వు మీ ఊర్లో అమ్మాయిలతోనే కాకుండా దయ్యాలతో కూడా ఆటలు ఆడుకుంటావా? అవును రా దయ్యాలు. దయ్యాలతో ఆటలాడాలతో చూపిద్దు కానీ. అక్క ప్లీజ్ అక్క వదిలే అక్క. అక్క అంటున్నావేంట్రా? అంటే అందంగా లేనా? అనసూయ కంటే నువ్వే అందంగా ఉన్నావు అక్క. మరి ఇంకే రా ఆటలు ఆడుకున్నా. అక్క కబ్బడ్ 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 కబ్బడ్. మన గురించి నీకు తెలియదు. తడి ఇస్తా ఏమనుకుంటారా? మామా బిర్యానీ దొరకలా, నాటుకోడి తీసుకొచ్చా. ఏం రెట్టు పడుతున్నావు? ఎందుకు ఈడేడి? ఆడికి ఫిగర్ దొరికింది, ఫిగర్ తో ఎంజాయ్ చేస్తాం. అరే నేను పోతా ఒకసారి. అరే నాకు ఒకసారి అదే పిపర్మెంట్ అబ్బే. ఒక్కసారి పోతారా రే. అరే వాడు వచ్చిండు పక్కన. అబ్బా అలిసిపోయిండు. అలిసిపోతారా? ఏ ఊరుకో, నువ్వు ఒక్కడివైనా అలసిపోయేది, నేను అలసిపోతా. నువ్వు ఫ్రెండ్ వస్తున్నా. మన ఇద్దరి బదులుతో సరిపోతుందా అని కూడా పగలాలే. ఏంట్రా ఇది? ఎమర్జెన్సీ ఎగ్జిటా? బాగా అలసిపోయావా? బాగా. నువ్వు నాటుకోడి చికెన్ ఏదో తీసుకొచ్చావు, అది ఎక్కడుంది? ఆ దయ్యం ఎక్కడుందిరా? ఇక్కడ ఎక్కడ నువ్వు పెట్టినా, నేను ఎక్కడ పెట్టాడబ్బా? అమ్మో ఇది డైరెక్ట్ గా కోడి మింగేసిందంటే మనల్ని కూడా కరకర నమ్మలేస్తుందిరా. సడన్ గా ఇల్లు ఖాళీ చేసిపోయారు. పేమెంట్ ఇది. సరే ఇది నీకు సగం నాకు సగం. ఇంకో బ్యాచ్ కోసం వెయిట్ చేస్తా, తొందరగా రెడీగా ఉండు. రోజా గారు మన ఇద్దరిని భయపెట్టారు. రోజా గారు మీరు భయపడితే ఓకే, మమ్మల్ని ఎందుకు భయపడతారు? దయ్యం గెటప్ లో కూడా బాగున్నావు వినోద్. టూ గుడ్, చాలా బాగుంది. నాగబాబు గారు కాన్సెప్ట్ మంచిదే పట్టుకున్నారు, బాగుంది, ఎంటర్టైన్ చేసింది. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి మంటూ తిరిగి తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరి ఇప్పుడు ఇక జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేద్దామా? ప్లీజ్ పుట్ యువర్ టుగెదర్ ఫర్ ది ఎవర్ గ్రీన్ లాఫింగ్ బ్యూటీ రోజా గారు. గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుంటాను నీ జంట కోరికనై. అరే గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా. Let's
వెల్కమ్ కామెడీ కా సర్దార్ నాగబాబు గారు.